హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏఎల్పికి సంబంధించి CBT1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో వాటిలో మనము క్యాస్ట్ వైజ్ హైయెస్ట్ కట్ ఆఫ్, లోయెస్ట్ కట్ ఆఫ్ అనేది చూద్దాం. క్యాస్ట్ వైజ్ ఏ జోన్లో క్యాస్ట్ వైజ్ హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది, ఏ జోన్లో క్యాస్ట్ వైజ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు హైయెస్ట్ కట్ ఆఫ్లో మనకు పాట్నా జోన్లో అన్రిజర్వ్డ్లో 67.5 హైయెస్ట్ కట్ ఆఫ్ అండి అన్ని జోన్ల కంటే. నెక్స్ట్ క్యాస్ట్ ఓబీసీ 62.7. నెక్స్ట్ మనకు ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి అదే పాట్నా జోన్లో హైయెస్ట్గా ఉంది 49.6. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో కూడా పాట్నా జోన్లో 55.43 ఉందండి. దాదాపుగా పాట్నా జోన్లో అన్ని కేటగిరీలో ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రయాగ్రాజ్లో ఎస్సీ కట్ ఆఫ్ పాట్నాలో 49 ఉంటే ప్రయాగ్రాజ్లో 48.8% ఉంది. 8 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ భువనేశ్వర్లో హైయెస్ట్ కట్ ఆఫ్ ఎస్టీకి వచ్చేసి భువనేశ్వర్లో ఉంది 44.08 మార్క్స్. నెక్స్ట్ మాల్దా ఈడబ్ల్యూఎస్లో సెకండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ 49.8. యాక్చువల్గా మాల్డాలో ఇక్కడ పాట్నాలో ఈడబ్ల్యూఎస్లో 55.43 మార్క్స్ అనేది ఈ హైయెస్ట్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ లోయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. లోయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ జోన్లో ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ మనకు భోపాల్ జోన్లో మనకు అన్రిజర్వ్డ్లో లోయెస్ట్ కట్ ఆఫ్ 45.5 మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జమ్మూ అండ్ శ్రీనగర్ జోన్లో అయితే మనకు ఓబీసీలో 38.1 మార్క్స్ అయితే మనకు కట్ ఆఫ్గా ఉంది. నెక్స్ట్ తిరువనంతపురంలో ఎస్సీ కేటగిరీలో మనకు లోయెస్ట్ కట్ ఆఫ్ 30.06 మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రయాగ్రాజ్లో అతి తక్కువ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 25 మార్క్స్ ఉందండి. అన్ని జోన్ల కంటే తక్కువగా కట్ ఆఫ్ మార్క్స్ ఎస్టీ మార్క్స్ ప్రయాగ్రాజ్లో ఉన్నాయి. నెక్స్ట్ బిలాస్పూర్లో ఈడబ్ల్యూఎస్లో తక్కువ మార్క్స్ ఏ జోన్లో వచ్చినాయంటే కట్ ఆఫ్ ఎక్కువ ఎక్కడ ఉందంటే 40 మార్క్స్కి ఈడబ్ల్యూఎస్కి CBT2కు క్వాలిఫై అయ్యారు బిలాస్పూర్ జోన్ వాళ్ళు. సో ఈ విధంగా ఒక్కొక్క జోన్లో లోయెస్ట్ కట్ ఆఫ్ ఎంత, హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి మనం చేసాం. వీడియో చూడండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ అండి, ఈ కట్ ఆఫ్లు ఇలా రావడానికి కారణం ఏంటంటే వేకెన్సీస్ తక్కువగా ఉండటం. ఇది కట్ ఆఫ్ ఎక్కువ రావడానికి వేకెన్సీస్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అప్లై చేశారు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో లోయెస్ట్ కట్ ఆఫ్ దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకోకపోవడం, అంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉండడం, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉండడం, లేకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ రోజు ఎగ్జామ్స్కి అటెండ్ కాకపోవడం, ఇలాగా కొన్ని కాజెస్ వల్ల కట్ ఆఫ్ అనేది మనకు తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓకే అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.